Hi, hello viewers, welcome to Prasanna Educational Programs. For this video, here we are learning about the ప్రపంచ అంతరిక్ష సంస్థలు. మన ప్రపంచంలో ఉన్న అంతరిక్ష సంస్థల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ప్రపంచ అంతరిక్ష సంస్థలు. ఫస్ట్ అమెరికన్కి సంబంధించి ప్రపంచంలో ఫస్ట్ అమెరికా ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్ నాసా అనేది అమెరికా దేశానికి సంబంధించింది. అది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది. అది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958. ఓకే, ప్రపంచ అంతరిక్ష సంస్థల్లో మనం ఫస్ట్ దేని గురించి తెలుసుకుంటున్నామంటే నాసా ఫుల్ అబ్రివేషన్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇది ఏ దేశంలో ఉంది? అమెరికా. వాషింగ్టన్ ప్రధాన కార్యాలయం. ఏర్పాటైన ఇయర్ 1958. ఓకే, అమెరికా, నాసా, వాషింగ్టన్ 1958. ఓకే, దెన్ కమింగ్ టు సెకండ్ వన్, ఫ్రాన్స్. సెంటర్ నేషనల్ డి ఎట్యూడ్స్ స్పాషియల్స్ మీన్స్ ENES. ఇది ఎక్కడ ఉందంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్. అండ్ ఏర్పాటైన సంవత్సరం 1961. అండర్స్టాండ్? 1961లో ఇది ఏర్పాటైంది. ఏ దేశంలో? ఫ్రాన్స్లో. దాని పేరు CNES. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్రాన్స్. ఓకే, ఇది 1961 ఇయర్లో ఏర్పాటైంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, SUPARCO సూపర్ కోలైక్. ఓకే, ది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్. ఇది పాకిస్తాన్ దేశంలో ఉంది. అలాగే దాని యొక్క ప్రధాన కార్యాలయం కరాచీలో ఉంది. అండ్ ఈ ఇయర్ ఎప్పుడు? 1961. పాకిస్తాన్కి సంబంధించి ఫ్రాన్స్కి సంబంధించి ఒక్కటే ఇయర్ 1961. ఫ్రాన్స్దేమో ప్యారిస్, పాకిస్తాన్దేమో కరాచీ. ఫ్రాన్స్ పేరేమో CNES, పాకిస్తాన్ పేరేమో సూపర్కో SUPAR సూపర్ CO. ఓకే, నెక్స్ట్ మన ఇండియా అండి, భారతదేశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎక్కడుందంటే బెంగళూరు. అండ్ ఇది ఏర్పాటైన సంవత్సరం 1969, 1969. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్రో ఇండియా బెంగళూరు 1969 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు EU యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. EU యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. అది ఎక్కడుంది? ప్యారిస్. సేమ్. ఓకే, అది కూడా ప్యారిస్లోనే ఉంది. ఇక్కడ మనకు ప్రధాన కార్యాలయాలు ప్రపంచ అంతరిక్ష సంస్థలకు సంబంధించి ప్యారిస్లో 2 ఉన్నాయి. ఒకటేమో ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది, ఇంకొకటి EUకి సంబంధించింది. అది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారంటే 1975. అంటే దానికి 14 years గ్యాప్ తర్వాత మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టారు, అదే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్. అది స్పేస్ రీసెర్చ్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. అది 1980లో ఏర్పాటు చేశారు. ఓకే, 1980. అండ్ నెక్స్ట్ ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ ISA. దీని యొక్క ప్రధాన కార్యాలయం టెల్ అవీన్లో ఉంది. అండ్ ఇది 1983లో ఏర్పాటు చేశారు. ఓకే, 1983లో ఏర్పాటు చేశారు. తర్వాత కెనడాలో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సేమ్ CSA. అండ్ క్యూబెక్ ఈజ్ ద ప్రధాన కార్యాలయం. అండ్ నెక్స్ట్ 1989లో ఏర్పాటు చేశారు. ఇది 1989 కెనడా. ఓకే, నెక్స్ట్ దక్షిణ కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. కొరియా అంటే కొరియానే సేమ్ రిపీట్ అవుతుంది, మీరు చూసుకోండి. దాని యొక్క ప్రధాన కార్యాలయం డేజియాన్లో ఉంది. అది కూడా సేమ్ 1989 ఇయర్లో ఏర్పాటు చేశారు. 1980 and 2 years సేమ్ ఇయర్ కెనడా అండ్ దక్షిణ కొరియాకి. ఆ తర్వాత రష్యా ఆల్సో సేమ్ నేమ్, రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ ROSCOSMOS. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం మాస్టర్. ఓకే, 1992లో ఏర్పాటు చేశారు. చైనా సేమ్, అది కూడా దాని పేరుతో స్టార్ట్ అయింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NSA. అండ్ దాని యొక్క రాజధాని బీజింగ్. అది కూడా ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. 1993 ఇయర్. బ్రెజిల్ అండ్ ఆల్సో బ్రెజిలియన్ స్పేస్ ఏజెన్సీ. అది కూడా బ్రెజిలియాలో ఉంది. అండ్ 1994 ఇయర్లో ఏర్పాటు చేశారు. తర్వాత జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA.
అది టోక్యో, జపాన్ రాజధాని టోక్యోలోనే ఏర్పాటు చేశారు. అది 2003లో. ఇన్ 2Kలోకి వచ్చేసి 2003లో ఏర్పాటు చేశారు. అప్ టు 1994 వరకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నుంచి అన్ని 2K. 2003 నుంచి స్టార్ట్. ఇరానియన్ స్పేస్ ఏజెన్సీ ISA, దాని యొక్క ప్రధాన కార్యాలయం టెహ్రాన్ అండ్ 2004లో ఏర్పాటు చేశారు. తర్వాత యూకే స్పేస్ ఏజెన్సీ సేమ్, అండ్ ఇది యొక్క ప్రధాన కార్యాలయం స్వీడన్లో ఉంది. ఇది 2010లో ఏర్పాటు చేశారు, మళ్ళీ 6 years గ్యాప్ తర్వాత. ఓకే, దెన్ నెక్స్ట్ మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, ఇది మెక్సికో సిటీ, దాని యొక్క రాజధాని మెక్సికో సిటీలో ఉంది. అలాగే దీన్ని కూడా 2010 సేమ్ మనకు 2010లో స్వీడన్ ఒకటి, మెక్సికో సిటీలో ఒకటి, మనకి యూకే స్పేస్ ఏజెన్సీని అలాగే మెక్సికన్ స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఓకే, దక్షిణ కొరియన్ ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కదా. కమింగ్ టు ఉత్తర కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, నాడా. దక్షిణ కొరియా ఉత్తర కొరియా నాడా అని గుర్తుపెట్టుకోండి. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యాంగ్యాంగ్లో ఉంది. అది 2013లో ఏర్పాటు చేశారు. తర్వాత బహ్రెయిన్ అనేది నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ NSSA. ఇది కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్లో ఉంది. 2014లో ఏర్పాటు చేశారు. ఓకే, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ దుబాయ్ అండి, అబుదాబి దాని యొక్క రాజధాని కూడా. అది అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా 2014లో మనకు 2 ఉన్నాయి, బహ్రెయిన్, UAE. ఓకే, అండ్ కమింగ్ టు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ASA అడిలైడ్ 2018. ఇవి మనకున్న ప్రపంచంలో అంతరిక్ష సంస్థలు. మనకి ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1990s ఎన్ని ఉన్నాయి, అలాగే 2000స్లో ఎన్ని ఉన్నాయి. 2000స్లో ఉన్న వాటివే కాకుండా 2 years 1961లో 2 ఉన్నాయి, 2010లో 2 ఉన్నాయి, 1989లో కూడా 2 ఉన్నాయి, అలాగే 2014లో కూడా 2 ఉన్నాయి. 1961లో ఉన్న 2 ఫ్రాన్స్కి, పాకిస్తాన్కి సంబంధించినవి. 1989లో ఉన్న 2 కెనడా, దక్షిణ కొరియాకి సంబంధించినవి. అలాగే ఇవన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి మ్యాక్సిమం, అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ 2014 అయితే బహ్రెయిన్, UAE. ఓకే, 2010 అయితే స్వీడన్, మెక్సికో సిటీ, UK, మెక్సికో. దీస్ ఆర్ ద మొత్తం ఇవన్నీ కూడా ప్రపంచంలోని అంతరిక్ష సంస్థలు. ఓకే, మనకి ఎక్కువగా తెలిసినవి ఇస్రో, నాసా, మనకి ఇవే ఎక్కువ తెలుసు బాగా. అలాగే ఇవి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని అంతరిక్ష సంస్థలకు సంబంధించి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ మనకు తెలిసినవి అయితే ఇవ్వరు కదా. సో అన్నీ మీరు గుర్తుపెట్టుకొని బాగా చదువుతారని నేను అనుకుంటున్నా. 2 years ఉన్నవి. అలాగే మనకు ఓన్లీ ప్యారిస్లో మాత్రమే 2 ఉన్నాయి, అది EUకి సంబంధించి, అలాగే ఫ్రాన్స్కి సంబంధించి. అవి కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.